హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ తెలుగు. నేను మీతో ఈరోజు ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఒక్క నిమిషంలో అనుమానాలను చెరిపేసి జీవిత ఉత్సాహాన్ని రగిలించిన పెద్ది గ్లిమ్స్ మనలో ఫైర్ని మళ్ళీ రిమైండ్ చేస్తుంది. కానీ ఈరోజు కాస్త డిఫరెంట్గా సినిమా జోన్లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కలిసి తీస్తున్న పెద్ది గ్లిమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. శ్రీరామనవమి రోజున రిలీజ్ అయిన ఒక్క నిమిషం గ్లిమ్స్ ఫస్ట్ షాట్ సినిమా లవర్స్ లో ఒక సంచలనం సృష్టించింది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ ఏం చేస్తాడు, ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుందా అనే డౌట్స్, అలాగే మొన్న వచ్చిన మోషన్ పోస్టర్ లో యాజ్ ఇట్ ఈస్ గా అల్లు అర్జున్ లా ఉన్నాడని చాలా మంది చెప్పుకున్నారు. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్లిమ్స్ ఫస్ట్ షాట్ ఒక గట్టి సమాధానం ఇచ్చింది. ఈ వీడియోలో 5 కీలక పాయింట్స్ తో ఈ గ్లిమ్స్ ఎలా అనుమానాలను తీసేసిందో చూద్దాం. ఎనర్జెటిక్ వైబ్, రామ్ చరణ్ లుక్, స్టోరీ విజన్, రెహమాన్ మ్యూజిక్, ఫైనల్ ఇంపాక్ట్ అన్ని చూసేద్దాం. రెడీనా? ఒక కప్పు టీ తీసుకోండి, ఇంపాక్ట్ గా కూర్చోండి. నెంబర్ 5 నుండి స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5, పెద్ది గ్లిమ్స్ లో ఎనర్జెటిక్ వైబ్. ఈ గ్లిమ్స్ స్టార్ట్ అవ్వగానే రామ్ చరణ్ ఒక దుమ్ము నిండిన గ్రౌండ్ లోకి అడుగు పెడతాడు. జనం గట్టిగా పెద్ది పెద్ది అని కేకులు వేస్తున్నారు. రామ్ చరణ్ బీడీ తాగుతూ ఏడైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అని ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్. ఆ ఒక్క లైన్ తోనే గూస్ బంప్స్ వస్తాయి. సీన్ ఫాస్ట్ గా కట్ అవుతుంది. రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ తో బాల్ ని స్టేడియం బయటికి కొడతాడు. ఈ ఒక్క నిమిషంలో ఎనర్జీ లెవెల్స్ అదిరిపోయాయి. చూస్తే మనం కూడా సీట్ ఎడ్జ్ లోకి వచ్చేస్తాం. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ మాస్ ఎనర్జీని మళ్ళీ ఎలా చూపిస్తాడు అని డౌట్ పడిన వాళ్ళకి ఇది ఒక గట్టి షాట్. ఈ గ్లిమ్స్ ఫస్ట్ షాట్ చూస్తే అరే ఇది రామ్ చరణ్ బెస్ట్ కంబ్యాక్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఈ గ్లిమ్స్ ఫస్ట్ షాట్ రిమైండ్ చేస్తుంది. మీకు ఈ ఎనర్జీ ఫీల్ అయిందా? ఈ గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ లో చెప్పండి. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే రామ్ చరణ్ రస్టిక్ లుక్. ఈ గ్లిమ్స్ లో రామ్ చరణ్ ని చూస్తే ఇది నిజంగా రామ్ చరణ్ అనిపిస్తుంది. గడ్డం, గజిబిజి జుట్టు, నోస్ రింగ్, బీడీ, ఒక రఫ్ అండ్ టఫ్ విలేజ్ లుక్ లో చరణ్ రా పవర్ ని చూపిస్తాడు. గేమ్ చేంజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. కానీ ఇక్కడ పెద్దిలో ఒక గ్రామీణ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఉన్నారు. అది ఉత్తరాంధ్ర యాసలో ఏడైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అనే డైలాగ్ లో అతని ఎక్స్ప్రెషన్, టోన్ అన్ని అదిరిపోయాయి. ఈ లుక్ చూస్తే రంగస్థలం గుర్తొస్తుంది. కానీ ఇది ఇంకా పవర్ఫుల్ గా ఉంది. రామ్ చరణ్ మళ్ళీ రస్టిక్ రోల్ చేయగలడా అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్లిమ్స్ ఒక క్లియర్ ఆన్సర్ అని చెప్పాలి. చేయగలడు, అది ఇంకా బెటర్ గా చేయగలడు. అదే ఫైర్ ఈ లుక్ లో కనిపిస్తుంది. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. నెంబర్ 3, స్టోరీ విజన్. ఈ గ్లిమ్స్ ఫస్ట్ షాట్ ఒక నిమిషం మాత్రమే అయినా బుచ్చి బాబు సనా స్టోరీ టెల్లింగ్ స్టైల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఉప్పెనతో అతను ఎమోషనల్ డెప్త్, రా ఎనర్జీని మిక్స్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పెద్దిలో కూడా అదే వైబ్ కనిపిస్తుంది. ఒక రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా, రామ్ చరణ్ క్యారెక్టర్ లో ఒక ఫైట్ ఫర్ ఐడెంటిటీ. గ్లిమ్స్ చివర్లో అతను క్రికెట్ బాల్ ని స్టేడియం బయటకి కొట్టడం, అది ఒక సింబాలిక్ షాట్ గా ఉంది. ఏదో పెద్ద గోల్ కోసం పోరాడుతున్నట్టుగా. అదేవిధంగా బుచ్చి బాబు రామ్ చరణ్ తో ఇలాంటి కథ చెప్తాడు. ఇది మామూలు మాస్ సినిమా అవుతుందా అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ గ్లిమ్స్ ఒక ప్రామిస్ చేసిందని చెప్పాలి. ఇది ఎమోషనల్ గా, విజువల్ గా పవర్ఫుల్ గా ఉంటుంది. ఉప్పెన చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కమెంట్ లో చెప్పండి. నెంబర్ 2 విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఈ గ్లిమ్స్ లో రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక హైలైట్ పీక్స్ కి తీసుకెళ్లింది. హంటింగ్ గా, పవర్ఫుల్ గా, ఎమోషనల్ గా ఉంది. రామ్ చరణ్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ఆ సీన్ సౌండ్ లెవెల్స్ పెరుగుతూ బాల్ ని కొట్టే షాట్ లో పీక్స్ కి వెళ్తుంది. అది సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. రామ్ చరణ్ కూడా ఎక్స్ లో సూపర్ పంప్డ్ ఆఫ్టర్ వాచింగ్ ది గ్లిమ్స్ అని రాసుకొచ్చారు. రెహమాన్ సార్ కి స్పెషల్ షాట్ అవుట్ అని రాస్తూ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. రెహమాన్ ఈ సినిమాకి సెట్ అవుతాడా, తెలుగు మాస్ ఆడియన్స్ కి నచ్చే సౌండ్ ఇవ్వగలడా అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ స్కోర్ ఒక ఆన్సర్. ఈ గ్లిమ్స్ సౌండ్ మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ రెహమాన్ సాంగ్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే ఫైనల్ ఇంపాక్ట్. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత పెద్దిపై ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి. రామ్ చరణ్ కంబ్యాక్, బుచ్చిబాబు విజన్, రెహమాన్ స్కోర్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఈ ఒక్క నిమిషంలో రామ్ చరణ్ రస్టిక్ లుక్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, బుచ్చిబాబు స్టైల్, రెహమాన్ మ్యూజిక్ అన్ని కలిసి ఒక బ్లాక్ బస్టర్ వైబ్ ని ఇచ్చాయి. థియేటర్లు మూత మోగిపోయే రోజు వచ్చేస్తుంది. అదే మార్చి 27, 2026 అవుతుంది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈ సినిమా కోసం ఎక్సైట్ అయ్యారా కమెంట్ లో చెప్పండి. సో ఇదిగో పెద్ది గ్లిమ్స్ గురించి మన రివ్యూ ఫ్రెండ్స్. ఎనర్జెటిక్ వైబ్ నుంచి రామ్ చరణ్ రస్టిక్ లుక్, బుచ్చి బాబు స్టోరీ విజన్, రెహమాన్ మ్యూజిక్,
ఫైనల్ బ్లాక్ బాస్టర్ ఇంపాక్ట్. ఈ గ్లిమ్స్ ఫస్ట్ షాట్ ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అనుమానాలన్నీ తీసేసింది. మీకు ఎలా అనిపించింది కమెంట్ లో చెప్పండి. ఈ గ్లిమ్స్ మీ ఎక్స్పెక్టేషన్ ని ఏ రేంజ్ లో తీసుకెళ్లిందో అది కూడా కమెంట్ లో చెప్పండి. మరో సినిమా గురించి మరో రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఎస్టీవీ తెలుగు.